Hi guys, welcome to my channel Colors of Cooking. సింపుల్గా ఈజీగా పన్నీర్ బుర్జీ ఎలా టేస్టీగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో బాయిలింగ్ వాటర్లో పన్నీర్ క్యూబ్ వేసేసి అది వన్స్ సాఫ్ట్ అయిన తర్వాత పక్కన ఒక ప్యాన్ పెట్టేసుకొని అది వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కాస్త హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే మిరపకాయలు వేసుకోవాలి, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు వేసుకోవాలి. ఒక కప్పు టొమాటోస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లోనే పసుపు, కారం, ఉప్పు అవి యాడ్ చేసుకొని కలిపెట్టేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి అవి కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత మంచిగా ఫ్రై అవుతుంది కదా, అప్పుడు టేస్టీగా యాడ్ చేసుకోవడానికి స్పెషల్ మసాలా తందూరి చికెన్ మసాలా యాడ్ చేసుకొని కొంచెం కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత అప్పుడు కొంచెంగా వాటర్ యాడ్ చేసేసి కొంచెం మగ్గడానికి కొంచెం వాటర్ యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి. వాటర్ యాడ్ చేసాం కదా, వాటర్ యాడ్ చేసాం కాబట్టి అది కొంచెం కర్రీ టెక్స్చర్ ఫామ్ అయ్యేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. పక్కన మనం తురిమి పెట్టుకున్న పన్నీర్ కూడా దీంట్లో వేసేయాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం వాటర్గా ఏమన్నా అనిపిస్తే దాన్ని కొంచెం ఎవాపరేట్ అయ్యేంత వరకు ఇంకా కుక్ చేసుకోవాలి. వన్స్ కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా టెక్స్చర్ అంతా బాగా వచ్చింది అని అంటే అప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే, అంతే అండి. చాలా చాలా టేస్టీ పన్నీర్ బుర్జీ తయారైపోయింది. మీకు ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవాలి అని అంటే ఒక నిమ్మకాయ చెక్క దాంట్లో పిండేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. వన్స్ ట్రై చేయండి అందరూ.